హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ వినుకొండ నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వారు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏపీకి ఉమ్మడి రాజధానిగా మన హైదరాబాద్నే ఉంచాలి, తెలంగాణ ఏపీకి రెండింటికి హైదరాబాదే రాజధానిగా మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి అయితే చేయడం చూస్తున్నాం. అంటే ఏ కాంటెస్ట్లో ఎందుకు హైదరాబాద్నే ఇప్పుడు రాజధాని ప్రస్తావన తీసుకొచ్చారు? అంటే రేపు June 2తో 10 years అయిపోతుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి. సో మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 5th షెడ్యూల్ ఏం చెప్తుందంటే మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 years వరకు ఉండాలి. ఈ మీన్వేల్ ఆంధ్రప్రదేశ్కి రాజధానిని డెవలప్ చేయాలని ఒక 5th షెడ్యూల్ చెప్తా ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనకు 10 yearsలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలో హైదరాబాద్ ఉండలేదు. యాక్చువల్గా 1.5 yearలోనే నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇరుక్కున్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్రప్ట్గా ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం 10 yearsలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని డెవలప్ చేయాలని ఏదైతే ఒకటి యాక్ట్లో పొందుపరిచారో ఆ దిశగా అడుగులు పడ్డట్టు ఏం కనబడట్లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధానికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ బిల్ అసెంబ్లీలో పాస్ చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి మద్దతు పలికారు. ఆల్ ద వే ప్రధానమంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. కానీ మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3 క్యాపిటల్ అనేసి తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి విశాఖపట్నం అన్నారు, లెజిస్లేచర్ క్యాపిటల్ వచ్చేసి మనకు అమరావతి అన్నారు, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అన్నారు. అది హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పాలా, 3 రాజధానులు అని చెప్పాలా, ఏ పరిస్థితిలో లేదు. కానీ మనకు యాక్ట్ ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అయితే హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా రేపు June 2 వరకు ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. కాబట్టి ఆ 3 రాజధానులనే ఒక అమరావతి అనే రాజధానిని 3 రాజధానులు చేశారు. 3 రాజధానులు అనే అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది. ఈ క్రమంలో ఆ బిల్ ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఆ కేసు ఎప్పుడు ఒక క్లియరెన్స్కి వస్తుంది, ఆ రాజధాని ఎక్కడ అనేది ఈ రోజుకి ఒక 10 years అవ్వస్తుంది ఆల్మోస్ట్ రేపు June 2కు. ఇప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే ఎవరు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కామన్ క్యాపిటల్గా ఎలాగే యాక్ట్లో పొందుపరిచి ఉన్నారు హైదరాబాద్ని. కాబట్టి కామన్ క్యాపిటల్గా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎలాగ ఇప్పుడు పార్లమెంట్కి ఇప్పటికిప్పుడు మీట్ అయ్యే పరిస్థితి లేదు. June 4th రిజల్ట్ రాబోతుంది. కాబట్టి అందుకని ప్రెసిడెంట్కి తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ఉంది ఆర్టికల్ 123 ప్రకారం. సో ఆ ఆర్టికల్ని ఉపయోగించేసేసి ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలిగితే కామన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణకి హైదరాబాద్ని కంటిన్యూ చేస్తున్నామనేసి. సో హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ అ కామన్ క్యాపిటల్ ఫర్ బోత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా ఒక లేని రాష్ట్రంగా ఉంది. కాబట్టి ఉన్న కామన్ క్యాపిటల్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలనే ఒక ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు ఆ ట్వీట్ చేశారు. ఓకే, అంటే ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ రాదు, అందుకే హైదరాబాద్ ఒక 10 ఏళ్ల పాటు రాదు, అందుకే హైదరాబాద్నే ఉంచాలని జేడీ గారి అభిప్రాయం అనుకోవచ్చా? అంటే ఎప్పటికీ రాదు అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజులు, వాళ్ళ పార్టీలు గెలిచి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేని రాష్ట్రంగానే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ 10 yearsలో రూలింగ్. ఒక అతను 5 years చేశారు, ఇతను చేసిన చట్టాలన్నింటినీ ఇతను క్యాన్సిల్ చేసేసారు. రేపు ఇతను గెలిస్తే మళ్ళీ ఇతను చేసిన చట్టాలు క్యాన్సిల్ చేసుకుంటే వెండేటా పాలిటిక్స్తో వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు ప్రతీకారాలతో ఆంధ్రప్రదేశ్ని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటున్నారు. వీళ్ళు పగలు ప్రతీకారాలు తీర్చుకునేదానికి. సో ఆంధ్రప్రదేశ్ని ల్యాబొరేటరీగా వాడుకుని రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా, పెట్టుబడులు రాని రాష్ట్రంగా, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి కాని రాష్ట్రంగా, అగ్రికల్చరల్లీ అడ్వాన్స్ కాని రాష్ట్రంగా, యువతకు ఉపాధి లేని రాష్ట్రంగా, ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఉంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో కామన్ క్యాపిటల్గా ఆల్రెడీ యాక్ట్లో పొందుపరిచి ఉన్నదాన్ని కంటిన్యూ చేయమని మా అధ్యక్షుల వారు కోరుతున్నారు. ఇందులో తప్పేముంది? అంటే ఇప్పుడు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంచామని చేసే ప్రెషర్ కన్నా ఒక క్యాపిటల్ సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేయమని ప్రెషర్ పెట్టచ్చు కదా. ఓవర్ నైట్లో కట్టేదానికి ఒక పిల్లర్ కాదు కదా, క్యాపిటల్ కదా. 10 yearsలో ఏం చేయలేదు. వీళ్ళు రకరకాలుగా ఆటలు ఆడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పర్టికులర్లీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉంది, ఆయన కూడా సినిమా చూస్తూ ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో ఆయన శంకుస్థాపన చేసిన రాజధానిని డిజింటిగ్రేట్ చేసి 3 రాజధానులనే ప్రపోజల్తో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కనీసం ఇలా ఎందుకు 100 సార్లు కలిసి ఉంటారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఇలా ఎందుకు చేశావు అని కనీసం ఒక ఒత్తిడి పెట్టే ప్రయత్నం కూడా చేశారు ఆ కేంద్రం నుంచి.
కేంద్రం నుంచి గజెట్ ఏమో ఆంధ్రప్రదేశ్ అంటారు, ఈయనేమో 3 ముక్కలు అంటారు. కానీ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు చూసుకుంటే టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేకపోతే కూటమి కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ క్యాపిటల్ సెంట్రిక్గా వాళ్ళ క్యాంపెయిన్ ఎక్కడ నడవలేదు. ఇప్పుడు కూటమి ఏముంటుంది, అమరావతి రాజధానిగా ఉండాలంటుంది. కానీ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడన్నా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారా? చెప్పలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు కూడా అమరావతిని కంటిన్యూ చేస్తారో లేదో చెప్పలేని పరిస్థితి, ఎవరు గెలుస్తారో లేదో ఇప్పటికి ఎవరికి క్లారిటీ లేని పరిస్థితి. ఇలాంటి క్రమంలో రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి కదా, రాజధాని లేదు. సో కామన్ క్యాపిటల్గా ఉన్నదాన్ని ఉంచమని చెప్తున్నాం. ఇంకోటి బైఫర్కేషన్ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూసుకుంటే హోంగార్డ్ ఇష్యూస్ ఇంకా పెండింగ్లో ఉంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇష్యూస్ ఇంకా క్లియర్ కాలేదు రెండు రాష్ట్రాల మధ్య, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇష్యూస్ ఇంకా క్లియర్ కాలేదు. యూనో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా రెండు రాష్ట్రాల మధ్య చాలా విషయాలు ఇంకా ఈ రోజుకి ఒక కొలిక్కి రాలేదు. ఎలాగో ఆ విషయాలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని కూడా కంటిన్యూ చేయమంటున్నాం. ఇప్పుడు రేపు సెకండ్ లోపు అయితే ఈ పెండింగ్లో ఉన్న విషయాలన్నిటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సెటిల్ చేసి ఆస్కారమే లేదు కదా, ఎందుకంటే రిజల్ట్ వచ్చే నాటికి సెకండ్ దాటిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 10 years దాని పీరియడ్ అది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. అది ల్యాప్స్ అవ్వకుండా ఉండాలి. రెండు రాష్ట్రాల మధ్య కంటెంజియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ యాక్ట్ని ఫర్దర్ ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో దాంట్లో ప్రయత్నంలో భాగంగా లీగాలిటీస్ అన్నీ అర్థం చేసుకునే వ్యక్తిగా మా అధ్యక్షులు వారు ట్వీట్ చేశారనమాట. కానీ చూస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ క్యాపిటల్గా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఆయన అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా చేస్తానని చెప్పాడు, కానీ అదే క్యాపిటల్ అని చెప్పలేదు, ఎగ్జిక్యూటివ్ చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. కానీ అదే పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసిన వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారు, హైదరాబాద్ని యూటీ చేయాలనే ప్రపోజల్ ఆ పార్టీ నుంచి కూడా ఉంది కదా. మేము అట్లీస్ట్ యూటీ చేయమని చెప్పట్లా, కామన్ క్యాపిటల్గా ఉంచమని చెప్తున్నాం. ఆ పార్టీలో కూడా డ్యూయల్ వాయిస్ వినిపిస్తుంది. ముఖ్యమంత్రి గారేమో వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానంటారు, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఏమో హైదరాబాద్ని యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ అనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారే ఆస్కారం ఉంది. దాన్ని లేకుండా ఇప్పుడు యూటీ అనే డిమాండ్లో కొత్త డిమాండ్లు రాకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఒక కొలిక్కి రావాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అనే ఒక అంశాన్ని ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ ద్వారా దాన్ని కంటిన్యూ చేయగలిగితే తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో దాన్ని మళ్ళీ యాక్ట్ చేసేసి ఒక చట్టం చేసి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాకుండా రేపు కామన్ క్యాపిటల్ అని చెప్పేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సెకండ్ తర్వాత ఆటోమేటిక్గా 10 years పీరియడ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా బిల్ సీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళేమో అమరావతి అన్నారు, వీళ్ళేమో వైజాగ్ అన్నారు, మీ వాళ్ళేమో ఇప్పుడు అదే క్యాపిటల్గా హైదరాబాద్ని క్యాపిటల్ మేము హైదరాబాద్ క్యాపిటల్ కామన్ క్యాపిటల్గా ఉన్నదాన్ని ఉంచమంటున్నాము. మా పార్టీ ఎజెండా, మా అధ్యక్షుల వారి ఎజెండా చాలా క్లియర్గా ఉంది. అమరావతి క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిగానే ఉంటుందనే చెప్పాము మేము. దాని పరంగా మా అధ్యక్షుల వారు హైకోర్టులో కేసు వేశారు, అమరావతి రాజధానిగా ఉండాలనేది. సో మాకు వేరే మాకు డబల్ ట్రిపుల్ ఎజెండాలు ఏం లేవు. మా ఎజెండా ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఇప్పుడు క్యాపిటల్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా కంటిన్యూ చేయమంటున్నాము. అది ఆల్రెడీ యాక్ట్లో పొందుపరిచి ఉంటుంది. సో అక్కడ అమరావతి అనే ఒక క్యాపిటల్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్గా రూపుదిద్దేంత వరకు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా ఉంచమని చెప్తున్నాము. ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్వి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ఈ రోజుకి ఆ బిల్డింగ్స్ అన్ని తెలంగాణకి ఇచ్చేయలేదు కదా. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి. చాలా బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చాలా బిల్డింగ్స్ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ అండర్లోనే ఉన్నాయి. అవి తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా ఇవ్వలేదు కదా. సో ఆ బిల్డింగ్స్ నుంచి ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు కదా. సో అక్కడ అమరావతి లేకపోతే ఇంకొక రాజధాని ఒక ప్రాపర్గా ఒక రాజధానిగా రూపాంతరం చెందేంత వరకు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా ఉంచబోతుంది. ఇది చాలా రీజనబుల్ డిమాండే కదా. ఉన్నదాన్నే స్టాటస్గా మెయింటైన్ చేయమని చెప్తున్నాం మేము. కొత్తగా లేనిపోని యూటీ చేయమన్నట్లా, లేకపోతే ఇంకొక ఆకాశం నుంచి రాజధానిని ఆకాశం నుంచి కిందికి తీసుకురామని కొత్త డిమాండ్లు ఏం పెట్టట్లేదు. ఉన్నదాన్ని స్టేటస్కో మెయింటైన్ చేయండి అని చెప్తున్నాము. దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ప్రెసిడెంట్ గారి ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయించండి. దీనికి ఆంధ్రప్రదేశ్లో సోయి లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజధాని విషయంలో కొంచెం మేలుకొని ఈ డిమాండ్ని ప్రధానమంత్రి గారి దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెట్టగలిగితే అట్లీస్ట్ సెకండ్కి ముందు కల్లా ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలిగితే హైదరాబాద్ విల్ కంటిన్యూ యాజ్ ఏ కామన్ క్యాపిటల్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, కానీ 10 సంవత్సరాలు టైం తీసుకుంటుందని 10 సంవత్సరాల పాటు ఉంచాలి అని అన్నారు. అంతలోపు 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లోపే ఫినిష్ చేసే ఛాన్సెస్ ఏమి కనిపించలేదు. చేయని తప్పేవరిది చంద్రబాబు గారిది కదా. తర్వాత వచ్చిందాన్ని కంటిన్యూ చేయకుండా ఇంకో తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. రాజధాని విడిపోయిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, రాష్ట్రానికి రాజధాని అవసరమనే ఒక గుర్తెరగని నాయకత్వం ఆంధ్రప్రదేశ్ని 10 సంవత్సరాలు పరిపాలించింది. అది కదా ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం. రాజధాని రాష్ట్రానికి అవసరం అనే ఒక సోయిలేని 2 వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి. అండ్ వీళ్ళిద్దరు మొన్న క్యాంపెయిన్లో రాజధాని అనే అంశం
వీళ్ళ క్యాంపెయిన్ ఎక్కడా కనపడలేదు. ఒక ఇన్సెన్సిటివ్ పీపుల్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ముంచే ఎన్నో మిగిల్చారు వీళ్ళు. సో అందుకని ఒక రెస్పాన్సిబుల్ పార్టీగా, మా అధ్యక్షులు రెస్పాన్సిబుల్ పార్టీకి ఉన్న అధ్యక్షులుగా ఉన్నదాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయండి. దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆర్టికల్ 123 ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయించండి. హైదరాబాద్ని పర్మనెంట్గా ఆంధ్రాకి ఇవ్వమని మేము అడగట్లేదండి. ఉన్నదాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయండి కామన్ క్యాపిటల్. ఎందుకంటే అక్కడ క్యాపిటల్ డెవలప్ అవ్వలేదు కాబట్టి. దాంట్లో డెవలప్ అవ్వకుండా ఉండే దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర, పర్టికులర్లీ బీజేపీ పాత్ర చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కానీ క్లియర్గా ఉండుంటే ఈ పాటికి కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్ అయ్యేది. వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు కదా. సో కేంద్రం మీద కూడా బాధ్యత ఉంది ఒక ఆర్డినెన్స్ని వాళ్ళు వాలంటీర్గా తీసుకొచ్చే అంశంలో కూడా.